న్యూస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టుల్లో నీరు అడుగంటుతోంది. కడెం, మత్తడివాగు, సాత్నాలలో పాటు కుమ్రం భీం, వట్టివాగు ప్రాజెక్టుల్లో డెడ్ స్టోరేజ్ చేరింది. ఈ సీజన్లో సాగునీటికి కష్టాలు తప్పేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండుతున్న ప్రాజెక్టులపై మరింత సమాచారం మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టులలో నీరైతే అడుగంటింది. ఇటు ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా కడెం ప్రాజెక్టు, అలాగే ఇటు ఆదిలాబాద్లో సాత్నాల కానీ, మత్తడివాగు, అలాగే ఇటు కుమ్రం భీం ఆసిఫాబాద్లో కుమ్రం భీం ప్రాజెక్టు, వట్టివాగు ప్రాజెక్టులలో పరిస్థితిని గమనించినట్లయితే మనకు ప్రాజెక్టులలో నీరంతా కూడా డెడ్ స్టోరేజ్కి చేరినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇది వేసవి ఆరంభంలోనే ప్రాజెక్టులలో నీరంతా కూడా డెడ్ స్టోరేజ్కి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో రాబోయే మరొక నెల రోజుల్లో మరింతగా నీటి మట్టం తగ్గేటటువంటి ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం విజువల్స్లో కనుక గమనిస్తే ప్రాజెక్టులో వాటర్ లెవెల్ ఎంత తగ్గింది అనేది కూడా మనకు అనిపిస్తూ ఉంది. ఇటు ప్రధానంగా కడెం ప్రాజెక్ట్ కింద దాదాపుగా 65,000 పైచిలకు ఎకరాలు సాగు చేసుకునేందుకు రైతులంతా కూడా ఉంటారు. కాబట్టి దాదాపుగా 65,000 పైచిలకు ఎకరాలకు సాగునీరు అందనటువంటి పరిస్థితి. ఇటు కుమ్రం భీం ప్రాజెక్టుకి సంబంధించి అటు సిర్పూర్ నియోజకవర్గంలో సాగునీరు, అలాగే ఆసిఫాబాద్లో తాగునీరు అందించేటటువంటి ప్రధాన ప్రాజెక్టు కుమ్రం భీం ప్రాజెక్టు. దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్కి చేరినటువంటి పరిస్థితిని ఈరోజు మనం గమనించవచ్చు. అలాగే ప్రాజెక్ట్కి గత 2 ఏళ్ల క్రితం ప్రాజెక్టు ఆనకట్టకి పగుళ్ళు ఏర్పడినటువంటి పరిస్థితుల్లో సీజన్లో కూడా, అంటే వర్షాకాలంలో కూడా పూర్తి స్థాయిలో ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంచలేనటువంటి పరిస్థితి ఈరోజు కుమ్రం భీం ప్రాజెక్టులో ఉంది. అలాగే వట్టివాగు ప్రాజెక్టుని కూడా గమనిస్తే పూర్తిగా కాలువలని కూడా పూడికతోటి నిండిపోయి నిర్వహణ భారంగా మారినటువంటి పరిస్థితి ఇటు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నెలకొంది. అలాగే అటు మత్తడివాగు, సాత్నాల వాగు ప్రాజెక్టులలో కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం తగ్గి కనీసం తాగునీరు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వేసవి ఆరంభంలోనే ఏప్రిల్లోనే ఇలాంటి పరిస్థితి కొనసాగితే రాబోయేటటువంటి రోజుల్లో ప్రాజెక్టుల్లో నీటి మట్టం మరింతగా తగ్గే ఆస్కారం ఉంది అని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ వైపుగా మనం గమనించినట్లయితే పూర్తిగా నీరంతా కూడా వెనక్కి వెళ్ళిపోయి ఏదైతే ప్రాజెక్టులో తుంగ ఉందో అది బయటికి కనిపిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. పూర్తిగా డెడ్ స్టోరేజ్కి చేరుకున్నటువంటి పరిస్థితి ప్రాజెక్టులలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కడెం ప్రధాన ప్రాజెక్టుతో పాటుగా మిగతా ప్రాజెక్టులన్నింటిలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. వేసవిలో తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాబోయే సీజన్లో కనీసం ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంటే సాగు చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ ప్రాజెక్టులలో డెడ్ స్టోరేజ్కి వాటర్ చేరినటువంటి సందర్భంలో సాగు కూడా ఆమోదయోగ్యంగా లేనటువంటి పరిస్థితి ఈ రోజున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టులలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భూమేష్తో ఇర్ఫాన్, బిగ్ టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్.